పెళ్లి కూతురైనా 4 శారీస్ మారుస్తుందేమో కానీ పెళ్లి కొడుకు మాత్రం ఒకటే డ్రెస్ ఉంటుంది. అదే వైట్ డ్రెస్ అన్నమాట. మా అన్నయ్య వేసుకున్న షేర్వాణిని తీసేశాడు, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కూడా స్టార్ట్ అయిపోబోతుంది. మళ్ళీ మా అన్నయ్య ఫేస్ వాష్ చేసుకొని వచ్చాడు. ఇన్ని సార్లు నేను రెడీ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పంతులేమో బయట పెళ్లి కొడుకు బయటికి రావట్లేదని డోర్ బాధేస్తూ ఉన్నారు. ఇంకా టకటక బాసికం కట్టి కండువనైతే ఇలా కట్టేస్తున్నాము. ఇది మా దాంట్లో ఆచారం అంటారు. పెళ్లి కొడుకి ఇలా నేను చూపిస్తున్న విధంగా కడతారు. పెళ్లి కూతురికి ఇంకొంచెం డిఫరెంట్ గా కడతాము. వన్ సైడ్ వేసుకునే కండువని ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మనము అరేంజ్ చేసుకుని పిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే కంప్లీట్ గా పెళ్లి కొడుకు రెడీ అయినట్టు అన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇది. నేను ఆంధ్ర పెళ్లిలో చాలా మందికి ఇలా చూసాను, కానీ నార్మల్ గా తెలంగాణ సైడ్ అయితే ఇలా ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు బామ్మర్ది వచ్చి కాళ్ళు కడిగితే తప్ప బావ బయటికి రావడానికి అస్సలు వీల్లేదు. ఇంకా మా వదిన వాళ్ళ తమ్ముడు వచ్చి బావ కాళ్ళు అయితే కడిగేస్తున్నాడు అనమాట. నేను ఎంత మంచిదాన్నో తెలుసా, కాళ్ళు బాగా కడిగి డబ్బులు కూడా ఎక్కువగా అడుగు అని కింద నుంచి సైకిల్ చేస్తూ ఉన్నాను నేను. ఇంత మంచి చెల్లెలు ఎవరికైనా దొరుకుతుందా అసలు? పెళ్లి కొడుకునే కాదు, మా వదినని కూడా నేనే రెడీ చేశాను. కంప్లీట్ గా కాదు కానీ పూల జడ మొత్తం నేనే చేశాను అనమాట. ఎలా అనిపిస్తుంది? ఇంత ఫాస్ట్ గా వీళ్ళందరినీ రెడీ చేసిన తర్వాత నేను కూడా ఒక చిన్న బ్యూటీషియన్ అయిపోతే బాగుండు అని నాకైతే ఆ ఫీల్ వచ్చేసింది.